మీకు తెలుసా, హిందూ పురాణాలలో నృత్యం బ్రహ్మ నుండి మొదలైంది అని. బ్రహ్ముడు నాట్యశాస్త్రాన్ని సృష్టించాడు. నృత్య నాటకాలకు దివ్యమైన మార్గదర్శకమని మహర్షి భరతమునిని ప్రేరేపించాడు. నాట్యవేదం 4 వేదాల నుండి భాగాలుగా రూపొందింది. ఋగ్వేదం నుండి మాటలు, యజుర్వేదం నుండి చేతి సంకేతాలు, సామవేదం నుండి సంగీతం, అథర్వవేదం నుండి భావాలు. శివుడి తాండవం, సృష్టి, లయల నృత్యం ప్రపంచం నిరంతర చక్రాన్ని చూపిస్తుంది. కృష్ణుడి రాసలీల, గోపికలతో ప్రేమ, భక్తి ఉల్లాసం. హిందూధర్మంలో నృత్యం కేవలం కళ కాదు, దైవంతో కలవడానికి, భక్తిని వ్యక్తం చేసే ఆధ్యాత్మిక సాధన. భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి శాస్త్రీయ నృత్యాలు ఈ పవిత్ర సూత్రాలను అనుసరిస్తాయి. శతాబ్దాలుగా ఆలయాలలో నర్తకులు తమ క్షేపణతో దేవతలను ఆహ్వానించారు. నృత్యం పురాణం, భక్తి, కళ ఒకటయ్యే స్థలం. ఇలాంటి భారతీయ సంప్రదాయ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.